ఐజాక్ న్యూటన్. ఈ పేరు వినగానే మనందరికీ గ్రావిటీ, లాస్ ఆఫ్ మోషన్ ఇవే కదా గుర్తొచ్చేది. కానీ ఆ లెజెండ్ వెనుకున్న అసలైన మనిషి గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? పదండి ఈరోజు ఆ మేధావి లోపలికి ఓసారి తొంగి చూద్దాం. ఆయన చేసిన రీసెర్చ్ అది మనకు ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందో అర్థమయ్యేలా చేసింది. అసలు మన ఆలోచన విధానాన్నే మార్చేసింది. ఆకాశంలో తిరిగే గ్రహాల దగ్గర్నుంచి కింద పడే యాపిల్ వరకు అన్నిటినీ ఒకే ఒక్క థియరీతో ఎలా వివరించొచ్చో ఆయనే మనకు చూపించారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. విశ్వానికి రూల్స్ కనిపెట్టిన ఆయన్ని ఏ రూల్స్ నడిపించాయి? ఆయన సైన్స్ విజయాల గురించి కాసేపు పక్కన పెట్టి ఆ మనిషి లోపలున్న సంఘర్షణలేంటి, ఆయన్ని అంత కాంప్లెక్స్ పర్సన్గా మార్చిన విషయాలేంటో తెలుసుకుందాం. సరే, ముందుగా న్యూటన్ సైన్స్కిచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆయన మోడర్న్ ఫిజిక్స్కి పునాది వేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక రియల్ విజనరీ. ఈ కొటేషన్ చూడండి, ఇది ఆయన స్థాయి ఏంటో చాలా క్లియర్గా చెప్తుంది. అంతకు ముందు కోపర్నికస్, కెప్లర్, గెలీలియో లాంటి వాళ్లు చేసిన వర్క్ని తీసుకుని వాటన్నిటినీ కలిపి ఒక పవర్ఫుల్ కొత్త థియరీగా మార్చారు న్యూటన్. అందుకే ఆయనను సైన్స్ హిస్టరీలోనే మోస్ట్ ఒరిజినల్ థియరిస్ట్ అంటారు. సరే, ఇప్పుడు ఆయన చిన్నతనం గురించి చూద్దాం. ఆయన సాధించిన విజయాలు ఎంత గొప్పవో, ఆయన బాల్యమంతా కష్టాలతో నిండి ఉంది. ఆ రెండిటి మధ్య ఉన్న తేడా చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ టైం లైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. న్యూటన్ చిన్నతనం అస్సలు బాలేదు. నెలలు నిండకుండానే పుట్టడం, 3 ఏళ్లకే అమ్మకు దూరం కావడం, ఆ తర్వాత స్కూల్లో కూడా యావరేజ్ స్టూడెంట్గా ఉండడం, ఇవన్నీ చూస్తే ఫ్యూచర్లో ఇంత పెద్ద జీనియస్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేరు కదా. కానీ ఆ తర్వాత జరిగిందే అసలు అద్భుతం. కేవలం 18 నెలలు. ఈ 18 నెలల్లోనే ఆయన సైన్స్ రూపురేఖలే మార్చేశారు. అలా వూల్స్థోర్ప్లో ఒంటరిగా ఉన్నప్పుడే న్యూటన్ 3 ప్రపంచాన్ని మార్చేసే ఆవిష్కరణలు చేసేశారు. క్యాల్క్యులస్ కనిపెట్టింది అప్పుడే, లైట్ అండ్ కలర్ మీద తన థియరీకి ఫౌండేషన్ వేసింది అప్పుడే, అసలు గ్రహాలు ఎలా తిరుగుతాయి, గ్రావిటీ ఎలా పనిచేస్తుంది అనే విషయాలపై కీ ఐడియాస్ వచ్చింది కూడా అప్పుడే. ఆయనే స్వయంగా చెప్పుకున్నారు, ఆవిష్కరణలు చేయడానికి నా జీవితంలో అదే అత్యుత్తమ సమయం అని. ఇక్కడే న్యూటన్ క్యారెక్టర్లో మనకొక పెద్ద ట్విస్ట్ కనిపిస్తోంది. ఆయన ఎంత పెద్ద జీనియసో అంత కోపిష్టి, పంతం పట్టే మనిషి కూడా. ప్రతీకారం తీర్చుకోవడంలో కూడా ఆయన ముందుండేవారు. తనతో పోటీపడే సైంటిస్టుల మీద ఆయనకు అస్సలు దయ ఉండేది కాదు. ఉదాహరణకు రాబర్ట్ హుక్తో ఆప్టిక్స్ విషయంలో పెద్ద గొడవే జరిగింది. ఆ గొడవ ఎంత పెద్దదైందంటే హుక్ చనిపోయేదాకా న్యూటన్ తన ఆప్టిక్స్ బుక్ని పబ్లిష్ చేయకుండా ఆపేశారు. ఇక లీబ్నిట్జ్తో క్యాల్క్యులస్ కనిపెట్టిందెవరనే విషయంలో జరిగిన గొడవ అయితే దశాబ్దాల పాటు నడిచింది. ఆ టైంలో రాయల్ సొసైటీ ప్రెసిడెంట్గా తన పవర్ని ఉపయోగించి తానే గెలిచేలా చూసుకున్నారు న్యూటన్. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, న్యూటన్ ముందు కనిపెట్టిన లీబ్నిట్జ్ ముందు పబ్లిష్ చేసేశారు. ఈ గొడవ వల్ల వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోయారు. కానీ ఇప్పుడు హిస్టరీ చూస్తే ఇద్దరూ ఎవరికి వారే స్వతంత్రంగా కనిపెట్టారని, ఇద్దరిదీ గొప్ప ఆవిష్కరణే అని ఒప్పుకుంటారు. ఈ మాటలు న్యూటన్ అన్నవే. సైన్స్ అంటే ఆయనకు ఎలా అనిపించిందో చెప్తున్నాయి. ఈ శాస్త్రీయ చర్చలు, వాదనలు, ముఖ్యంగా రాబర్ట్ హుక్తో గొడవ తర్వాత ఆయనకు వీటిమీద పూర్తిగా విరక్తి, కోపం వచ్చేశాయి. అందుకే సైన్స్ని అనవసరంగా గొడవపడే ఒక లేడీతో పోల్చారు. సరే, ఇప్పటిదాకా చూసింది ఒక న్యూటన్. ఇప్పుడు మనం చూడబోయేది మరో న్యూటన్. ఆయన జీవితంలో అందర్నీ ఆశ్చర్యపరిచే ఒక రహస్య కోణముంది. అదేంటంటే, ఆయన కేవలం ఒక సైంటిస్ట్ మాత్రమే కాదు. ఆయనకు ఆధ్యాత్మిక విషయాల్లో, కొన్ని రహస్య విద్యల్లో కూడా చాలా లోతైన ఆసక్తి ఉండేది. అదే కదా విచిత్రం. అంత లాజికల్గా, సైంటిఫిక్గా ఆలోచించే మనిషి లాజిక్కి అందని విషయాల మీద ఎందుకంత ఇంట్రెస్ట్ చూపించారు? అసలు దీని వెనుక ఉన్న కారణమేమైతుంది? ఇది చాలామందికి తెలియని న్యూటన్. ఆయన ఆల్కెమీ అంటే రసవాదం మీద ప్రయోగాలు చేసేవారు. అవి కేవలం టైంపాస్ కోసం కాదు, ప్రకృతిలో దాగి ఉన్న రహస్య శక్తుల్ని అర్థం చేసుకోవాలని చాలా సీరియస్గా ప్రయత్నించేవారు. మీకు తెలుసా, ఒకదానికొకటి టచ్ అవ్వకుండానే దూరంగా ఉన్న వస్తువులు ఒకదాన్నొకటి ఎలా ఆకర్షిస్తాయనే గ్రావిటీ ఐడియా బహుశా ఆయనకు ఈ ఆల్కెమీ ఆలోచనల నుంచే వచ్చి ఉండొచ్చు. ఆయన లక్ష్యం ఒక్కటే,
ప్రకృతి అనే పుస్తకాన్ని దేవుడు రాసిన పవిత్ర గ్రంథంతో కలపాలి. ఆయన దృష్టిలో సైన్స్ ద్వారా విశ్వం యొక్క నియమాలను కనుక్కోవటం అనేది ఆ దేవుడి ప్లాన్ని అర్థం చేసుకోవటంలో ఒక భాగమంతే. సో చివరిగా ఒకసారి చూస్తే న్యూటన్లోని ఈ వైరుధ్యాలు, ఈ కాంప్లెక్స్ పర్సనాలిటీ ఆయన గొప్ప సైంటిఫిక్ వర్క్స్తో ముడిపడి ఉన్నాయి. బహుశా ఆయనలో ఉన్న ఈ వైరుధ్యాలే ఆయన్ని అంత పెద్ద జీనియస్ని చేశాయేమో. ఆయన మాస్టర్పీస్ ప్రిన్సిపియా ఈ బుక్ 3 సింపుల్ స్టెప్స్తో మొత్తం విశ్వాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఫస్ట్, లాస్ ఆఫ్ మోషన్, అంటే వస్తువులు ఎలా కదులుతాలో చెప్పే రూల్స్. సెకండ్, యూనివర్సల్ గ్రావిటేషన్, అంటే విశ్వంలోని ప్రతి వస్తువు ఇంకో వస్తువును ఆకర్షిస్తుంది అనే సిద్ధాంతం. ఇక మూడోది, ఈ రెండింటినీ కలిపి ఒకే సిస్టంగా మార్చడం. కింద పడే యాపిల్ నుంచి ఆకాశంలో తిరిగే తోకచుక్కల దాకా అన్నిట్నీ ఈ రూల్స్ వివరిస్తాయి. ఇది సైన్స్ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన పుస్తకాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అంటే ప్రిన్సిపియా చేసిన ఇంపాక్ట్ ఎంత పెద్దదో ఆలోచించండి. అప్పటిదాకా అందరూ ఆకాశంలో ఉండేవి వేరే, భూమి మీద ఉండేవి వేరే అనుకునేవారు. కానీ న్యూటన్ ఏం చెప్పారంటే, కాదు, స్వర్గమైనా భూమి అయినా మొత్తం విశ్వాన్ని నడిపించేది ఒకే రకమైన రూల్స్ అని నిరూపించారు. మనం ఈరోజు ప్రపంచాన్ని చూస్తున్న విధానానికి ఇదే పునాది. సో ఇది ఐజాక్ న్యూటన్ కథ. ఒకే మనిషిలో ఒక పక్క సైంటిస్ట్, పగ తీర్చుకునే ప్రత్యర్థి, ఇంకో పక్క రహస్యాలను వెతికేవాడు. ఆయన మనకు విశ్వం యొక్క తాళం చెవులిచ్చారు, కాని ఆయనే ఒక పెద్ద చిక్కుముడిలా మిగిలిపోయారు. ఆయన విశ్వ రహస్యాలను ఛేదించారు, కాని ఆయన్ని ఛేదించడం మాత్రం ఇప్పటికీ ఒక సవాలే.